బాగానే ఎక్స్ట్రా అనుకున్నావు కదా మా మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటావు, నువ్వు చూసే వచ్చి ఉంటావు కదా వీడియోలోకి. రీసెంట్ గా మనకి 1 మిలియన్ సబ్స్క్రైబర్లు అయ్యారు మీ అందరి వల్ల. మీ అందరినీ తీసుకెళ్లి నేను ఎలానో పార్టీ ఇవ్వలేను, నాకు అంత సీన్ కూడా లేదు. నిజంగా ఇచ్చే అవకాశం వస్తే మాత్రం ఆ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోను. అందుకనే మొత్తం మా టీమ్ తో ఆలోచించి ఈ 1 మిలియన్ సెలబ్రేషన్ ఎలా చేస్తే బాగుంటది అని చెప్పేసి ఒక డిసైడ్ అయ్యాం. దగ్గరగా ఒక 200 మంది ముసలి వాళ్ళకి, వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేని అంత ముసలి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలని ఫిక్స్ అయ్యాం. మేము ఈ రోజు ఇది చేయగలుగుతున్నామంటే దానికి కారణం మీరే. మీ అందరికి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటా. ఒరే మాయ భోజనం పెట్టడానికి ఇంత హడావిడి బట్టలు ఎందుకురా అని అనుకుంటున్నారు కదా, నేను కూడా అదే చెప్పాను మా వాళ్ళకి, ఎందుకురా నార్మల్ గా వెళ్దాం కదా అంటే లేదు ఇది మనకి స్పెషల్ డే, మన స్పెషల్ డే ని కొంతమంది పెద్దోళ్ళతో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి కొంచెం మోటివేట్ చేస్తే వేయాల్సి వచ్చింది. బేసిక్ గా మనం ఈ టైప్ అయ్యాం. ఎలా ఉన్నాయి బట్టలు, బాగున్నాయి కదా? ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయండి. ఇంకా దానికన్నా ముందు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకైతే డెప్ మీద ఒకటి పీకి వాళ్ళ నొసలు ఇలా రుద్ది థ్యాంక్ యూ. పెద్దోళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. నా వయసు వాళ్ళకైతే హగ్గు, ఇంకా మా అమ్మాయిలకైతే వదిలే మీకు కూడా షేక్ అండ్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రడక్షన్ అయితే ఇంకా ఏమవ్వాలో కూడా అర్థం కావట్లేదు నాకు, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను హైదరాబాద్ లో ఉన్నాను, అందుకనే హైదరాబాద్ KPHB లో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఈ రోజు మధ్యాహ్నం స్లాట్ తీసుకుని మేము భోజనాలు అరేంజ్ చేసాం. అలానే హైదరాబాద్ తో పాటు కాకినాడలో, ఇటుపక్క భీమవరంలో, విజయవాడలో కూడా అరేంజ్ చేసాం. అక్కడ ఆల్రెడీ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళందరూ టేక్ ఓవర్ చేశారు. ఇక్కడ వరకు నేను ప్లాన్ చేశాను. ఇలాంటి భోజనం పెట్టడం లాంటి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే కాదు మాయ, దానికి ముందు కూడా చాలా సార్లు చేసాం, కాకపోతే ఎప్పుడు వీడియో తీయలేదు. ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటది వీడియో తీయడం. నా వరకు ఏంటంటే డబ్బా కొట్టుకున్నట్టు ఉంటది, ఇలాగా భోజనాలు పెట్టి లేకపోతే ఇంకోళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంకోటి చేయడం ఏంటంటే డబ్బా కొట్టి ఓవర్ యాక్టింగ్ లా ఉంటది. అందుకని నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ప్లాన్ చేయలేదు ఇలాంటిది. కానీ చాలా మంది కామెంట్లు మాయా ఎప్పుడన్నా ఫుడ్ డొనేషన్ చేయొచ్చు కదా, లేకపోతే ఎవరినైనా తీసుకెళ్లి ఫుడ్ పెట్టచ్చు కదా అని చెప్పి కామెంట్లు వస్తాయి. నేను ప్రతి ఒక్కరికి ఒరే బాబు నేను చేస్తాను రా అని చెప్పుకోలేను కాబట్టి ఇంకా కొంతమంది కూడా నన్ను మోటివేట్ చేశారు. తప్పేముంది, నువ్వేదో డబ్బా కొట్టుకోవడానికి చేస్తే డబ్బా కొట్టుకున్నట్టే ఉంటది, కానీ నిన్ను చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి అలాగే వృద్ధాశ్రమం లాంటి ఆశ్రమాలకి డబ్బులు ఇస్తే మనకే మంచిది కదరా, ఆ పుణ్యం మనకు కూడా దక్కుద్ది అనడంతో వీడియో తీయాల్సి వచ్చింది. నేను దీన్ని నేనేదో హడావిడి చేయడానికి మాత్రమైతే కాదు, నేను ఒకవేళ వీడియో పెట్టకపోయినా ఈ పని మాత్రం ఎప్పుడు ప్రతి నెల నా శాలరీ పడిన తర్వాత జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మీకు అర్థమయ్యే ఉంటది. ఈ పాటికి ఇప్పుడు మేము ఉన్న ఏరియా డిమార్ట్ కి వెళ్ళి ఆ డిమార్ట్ లో కొన్ని బ్రెడ్స్, రస్కులు ఉంటాయి కదా, అవి తీసుకుని కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకుని KPHB వృద్ధాశ్రమంకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మా తెపాలంగడు వాయిస్ ఓవర్ టేక్ ఓవర్ చేసుకుంటాడు. వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయి, బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోమయ్యా. ఇది మీ అందరికి నేను పార్టీ ఇవ్వలేను కాబట్టి ఇలాంటి ఒక ఈవెంట్ ప్లాన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది ఉంటారు కదా నాతో పాటు, వాళ్ళందరినీ తీసుకెళ్లి చిన్న పార్టీ లాంటిది అరేంజ్ చేసాం. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇక్కడ నుంచి మా వాడు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాడు. అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేసి వెళ్ళొస్తాను. మరి మా వాడు నిజంగానే బానే ఎక్స్ట్రాలు చేశాడు మాయా. ఆడి చెప్పినట్టే డిమార్ట్ కి వెళ్ళాం, కొన్ని బ్రెడ్స్ రస్కులు తీసుకుందామని. వెళ్ళగానే బ్రెడ్లు కనిపించినాయి, దాని పక్కనే రస్కులు కూడా ఉన్నాయి. అరే తీసేస్తున్నావు, ఎలా తెస్తావా, ట్రాలీ పట్టుకురా వెళ్ళి అనగానే వెళ్ళి ట్రాలీ పట్టుకొచ్చాడాడు. మెల్లగా అవన్నీ సర్దేశాం. దాంట్లోకి ఒక 20 రస్క్ ప్యాకెట్లు, ఒక 20 బ్రెడ్ ప్యాకెట్లు వేసి తోసుకుంటూ బిల్లింగ్ అని నిలబడ్డాం. ఈ డిమార్ట్ లో మోస్ట్ ఇరిటేటింగ్ ఏమన్నా ఉందంటే అది బిల్లింగ్ వేయించడమే మాయా. నువ్వు కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటావు కదా, ఆ బిల్లింగ్ దగ్గర ఎలా ఫ్రెండ్స్ ఉంటే సొల్లు వేసుకుంటూ బిల్లు వేయించుకోవచ్చు. నెక్స్ట్ మనకి చేతులు ఎట్టేహారు అయ్యే సంచులు, ఆ సంచులు పట్టుకుని మెల్లగా ఆ వృద్ధాశ్రమం కు బయలుదేరాం. హైదరాబాద్ వృద్ధాశ్రమం చూసే ముందు నా ప్రాణానికి ప్రాణమైన భీమవరంలో ఎలా జరిగిందని చూపిస్తా. నేను హైదరాబాద్ లో ఉండడం వల్ల భీమవరానికి సంబంధించింది మొత్తం భీమవరం ఫుడ్ బ్లాగర్ అయిన ఆంధ్ర తిండ్లు మాయకప్ చెప్పా. మనోడే పాపం దగ్గరుండి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి అన్ని చూసుకున్నాడు. భీమవరంలో స్వామి జ్ఞానానంద సీనియర్ సిటిజన్స్ ఆశ్రమంలో పెట్టాం. ఇక్కడ దగ్గర 50 నుండి 60 మంది ముసలి వాళ్ళు ఉంటారు. అంత పెద్దవాళ్ళకి బిర్యానీ తింటే అంత మంచిది కాదు అని కొంచెం వెజ్ పలావ్, చిక్కుడుకాయ కూర, ఒక పచ్చడి, వైట్ రైస్, పెరుగు, అప్పడాలు, పెరుగు చట్నీ, ఒక స్వీట్ పెట్టించాం. భోజనం తినడం మొదలు పెట్టే ముందు అక్కడ ఎవరైతే మెయింటెనెన్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా ప్రేయర్ చేయించి భోజనం తినడం మొదలు పెట్టారు. వాళ్ళు అలా తింటుంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది మాయా. చాలా రెస్టారెంట్ లో చాలా రకాల తిండి తిన్నా, ఎప్పుడూ కూడా అంత ఆనందం కలగలేదు ఆ పెద్దోళ్ళు అలా భోజనం చేస్తుంటే. నిజంగా నా ఈ స్పెషల్ డే ని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చేసుకోకుండా ఇలా వీళ్ళందరితో చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. తిన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు, అది కూడా ఒకసారి వినండి. మనకి భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వారు భీమవరం వాస్తవ్యులు వహీద్ గారి యూట్యూబ్ ఛానల్ టైగర్ వైట్, దానికి 10 లక్షల ఫాలోవర్లు వచ్చిన సందర్భంగా ఆ యూట్యూబ్ వారు వహీద్ గారు మనందరికీ కూడా ముసలివాళ్ళని పెద్దవాళ్ళని మనందరికీ కూడా ప్రేమతో ఈ భోజనాలు ఏర్పాటు చేశారు. కావున పెద్దవాళ్ళని మనందరం కూడా ముందుగా వారికి ఎవరికి వహీద్ గారికి
ఈ యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత. అక్కడ పెద్దయినా నేను పెట్టాను అంటున్నారు కానీ అస్సలు కాదు, ఇది మనందరం కలిసి పెట్టాం. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, నేను యూట్యూబ్ లో డెవలప్ అవడం వల్ల, ఈ రోజు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఈ క్రెడిట్స్ నా ఒక్కడికే కాదు మీ అందరికీ దక్కాలి. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో చిన్న కేక్ కటింగ్ కూడా చేపించాం. దాని మీద థ్యాంక్ యూ ఫర్ 1 మిలియన్ సబ్స్ అని రాయిపించాం. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మాయా. భీమవరంలో నేను లేకపోయినా ఇంత బాగా జరగడానికి కారణం మన ఆంధ్ర తిండ్లు మాయా. మాయా చాలా థ్యాంక్ యూ. మనోడిని ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటాడు. భీమవరంలో మన గోదావరి జిల్లాలో మంచి కంటెంట్ ఇస్తున్నాడు. కుదిరితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అక్కడ నుంచి డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోదాం. నాకు భీమవరం అంటే ఎంత ప్రాణమో విజయవాడ కూడా అంతే మాయా. ఎందుకంటే నేను 8th 9th 10th ఇంటర్ డిగ్రీ కూడా ఇక్కడే చదువుకున్నాను. దగ్గర 12 సంవత్సరాల వరకు విజయవాడలోనే పెరిగాను నేను. అందుకని విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం. విజయవాడలో వచ్చేసరికి శ్రీ వెంకట సాయి శ్రీ వృద్ధాశ్రమ సేవా సంఘం వారి దగ్గర భోజనం ఏర్పాట్లు చేసాం. ఇక్కడ మా అలీగడు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం చూసుకున్నారు. మా అలీగడి థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే ఈ ఛానల్ ఆడిది కూడా. వాళ్ళ టైం ని మా కోసం కేటాయించినందుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. ఇక్కడ 25 నుంచి 30 వరకు ముసలి వాళ్ళు ఉన్నారు మాయా. ఇక్కడ వచ్చేసరికి మా వాడు బిర్యానీ అరేంజ్ చేశాడు. అరే బిర్యానీ ఎందుకురా, పెద్దోళ్ళకి ఏమైనా వేడి చేస్తదేమో అంటే, ఏదన్నా ఈ రోజు ఆదివారం కదా, వారానికి ఒక రోజు బిర్యానీ పెడతారంట, అదేదో మనమే పెట్టేద్దాం అన్నాడు. సరేలేరా అలానే కానీ అంటే చికెన్ బిర్యానీ, కట్ట, పెరుగు చట్నీ, కొన్ని ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళాడు. అవన్నీ తీసుకుని వెళ్ళాం గానీ అవి వాళ్ళకి పెడుతున్నాం, వాళ్ళ కడుపు నిండుతున్నా అన్న ఆనందం కన్నా ఆ ప్లేస్ చూసి మాత్రం నాకు చాలా బాధ అనిపించింది మాయా. అదొక రేకుల షెడ్ లో ఉంది. ఎండాకాలంలో ఆ వేళ్ళలో ఎలా ఉంటారా అనిపించింది. ఇంకా భోజనం పెట్టడం స్టార్ట్ చేసాం. అందరూ కూడా చాలా సంతోషంగా తిన్నారు. వాళ్ళు అలా తినడం చూసి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఉంటున్న కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. అది కూడా ఒకసారి వినండి. టైగర్ వైటీ గారికి కృతజ్ఞతలు. మా ఆశ్రమం తరఫున నమస్కారం అండి. మాది శ్రీ వెంకట సాయి శ్రీ వృద్ధాశ్రమం. ఇది రేకుల షెడ్. ఇక్కడ ప్లేస్ చాలక మేము ఇంకా ఒక 100 మంది దాకా చూడాలనుకుంటున్నాం. సేవ చేయాలని మా కోరిక. మాకు దాతలు సహాయం చేస్తే మేము ఒక 206 గజాల స్థలం కొనుక్కున్నాము. ఆ స్థలానికి కట్టడానికి దాతలందరూ సహాయం చేస్తే ఇంకా వృద్ధుల్ని ఇంకా ఇళ్లలో చూడలేక ప్లేస్ చాలక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి నీడ కల్పించాలని మాకు ఆశగా ఉంది. దానికి కట్టే నిమిత్తం ప్రతి ఒక్కరూ మాకు, ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మాకండి స్థలం కొనుక్కున్నామండి. ఎట్టగట్ట అప్పులు చేసి ఎట్టన్నా మాకు కట్టడానికి మాకు ఇది లేదండి. అది సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. తప్పకుండా సహాయం చేయండి. ఇక ఎండలు వచ్చినాయంటే ఈ రేకుల్లో పడి ఉండాలి. అద్దె కడతా కూడా ఈ రేకుల్లో మగ్గిపోతున్నాం. అద్దెకాడ ఎక్కువేనమ్మా. 15 ఏళ్ళు అద్దె కడుతున్నారు. మా ముసలి మొక్కలు చూసి సహాయం చేయండి. అది మా విషయం. వాళ్ళు చెప్పింది కూడా చాలా కరెక్ట్. కొంచెం ఆర్థిక పరంగా బానే ఉంది అనుకున్న వాళ్ళు కనీసం 10 రూపాయలైనా సరే, ఇంకా బాగుంది అనుకుంటే వాళ్ళకి తోచినంత స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి రూపాయి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. నేను చేయగలిగినంత సహాయం చేశాను. మీరు కూడా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ పే నెంబర్ కి గానీ గూగుల్ పే నెంబర్ కి గానీ మీకు తోచినంత సహాయం చేయండి. నెక్స్ట్ విజయవాడ నుంచి డైరెక్ట్ కాకినాడ వెళ్ళిపోదాం. నేను మొన్న కాకినాడ SRMTకి వెళ్ళినప్పుడు సరదాగా ఛాన్స్ వస్తే కాకినాడకి అల్లుడు అయిపోతాను అన్నాను. అది పట్టుకుని మిగిలిన ఊరోళ్ళందరూ బానే చేస్తున్నాం అని అన్నారు. ముఖ్యంగా మా భీమవరం వాళ్ళు అయితే వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయి అయితే అన్నారు. మాయ సరదాగా అన్నాను, మాయ నిజంగా అల్లుని అయిపోతానే ఏంటి. కాకినాడలో వచ్చేసరికి చుండ్రు సుబ్బయ్యమ్మ రోటరీ ఆశ్రయ ఓల్డేజ్ హోమ్ లో పెట్టాం. ఇక్కడ దగ్గర 50 నుంచి 70 మంది వరకు ముసలి వాళ్ళు ఉంటారు మాయ. ఇక్కడ ఒక పూటే కాదు 3 పూటలు కూడా భోజనం పెట్టాం. మార్నింగ్ టిఫిన్ నుండి నైట్ డిన్నర్ వరకు 3 అరేంజ్మెంట్లు చేసాం. ఆ రోజు ఎవరు భోజనం పెట్టారు అనేది ఒక స్టిక్కర్ రూపంలో గోడ మీద అంటిస్తారు. ఇక్కడ కూడా మేము వెజిటేరియన్ పెట్టాం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ముసలి వాళ్ళు కదా, మళ్ళీ వాళ్ళకి వేడి లాంటివి చేయకూడదని. భోజనంతో పాటు కొన్ని బ్రెడ్స్ ఫ్రూట్స్ కూడా అరేంజ్మెంట్లు చేశారు మా వాళ్ళు. ఫస్ట్ వెళ్ళగానే భోజనం అరేంజ్ చేసాం. మా కాకినాడ చిన్నోడు వాళ్ళందరికీ వడ్డించాడు. వాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కేక్ కూడా అరేంజ్ చేసాం. వాళ్ళతోనే ఆ కేక్ కూడా కట్ చేయించి ఆ పెద్దోళ్ళందరికీ చిన్న చిన్న ముక్క ఇచ్చేసాం. ఇంకా దాంతో పాటు ప్రతి ఒక్కరికి ఒక బ్రెడ్ ఒక ఫ్రూట్ కూడా ఇచ్చాం. నేను ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలా చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ బర్త్డేకి వేలలో బట్టలు, స్కూల్లో పెద్ద చాక్లెట్లు ఇలాంటివి కాకుండా ఇలాంటి వృద్ధాశ్రమం లాంటి చోట్లకు గానీ, కొంతమంది పిల్లలు డెఫ్ అండ్ డమ్ ఉంటారు వాళ్ళకి
గాని ఇలా అన్నదానం కార్యక్రమాల్లో పెడుతూ ఉంటే ఇలాంటి పెద్ద పెద్దోళ్ళ ఆశీర్వాదం మీ పిల్లల మీద చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళకు కూడా ఒక రకమైన బాధ్యతలు వస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీలు ఉండి పిల్లలు కూడా ఉన్న పెద్దవాళ్లే, కాకపోతే పరిస్థితుల వల్ల ఇంకా పచ్చిగా చెప్పాలంటే పిల్లలు పనికిమాలిన వాళ్ళ వల్ల ఇలాంటి చోట్లకి తీసుకొచ్చి వదిలేస్తూ ఉంటారు. అందుకనే ఇప్పటి నుంచే చిన్న పిల్లలకి అలాంటి పరిస్థితులన్నీ చూపిస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ముందే వాళ్ళు చిన్నప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి ఉంటారు. మరొకసారి ఇక్కడ మొత్తం మేనేజ్ చేసిన మా బషీర్ గారు, పవన్, సూర్య, కాకినాడ చిన్నోడు, వాళ్ళ నాన్నగారు నజీరుద్దీన్ గారికి థ్యాంక్స్ చెప్తూ పదండి మన హైదరాబాద్ వెళ్ళిపోదాం. హైదరాబాద్ లో వచ్చేసరికి హైదరాబాద్ KPHB లో ఉన్న సహృదయ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో అరేంజ్ చేసాం మేము. ఇక్కడ కూడా దగ్గరగా 50 నుంచి 70 మంది వరకు పెద్దవాళ్ళు ఉంటారు మాయ. వాళ్ళందరికీ వైట్ రైస్, పప్పు, ఒక కర్రీ, పచ్చడి, పెరుగు, బాయిల్డ్ ఎగ్, అప్పడం, ఒక యాపిల్ కూడా అరేంజ్ చేసాం. వాళ్ళందరికీ మేమే మా చేతితో వడ్డించి కడుపు నిండా భోజనం పెట్టాం. ఆ భోజనం పెట్టేసిన తర్వాత ఇందాక మనం తీసుకొచ్చిన రస్కులు, బ్రెడ్స్ అందరికి ఇద్దామని రూమ్ లోకి వెళ్లి ఇచ్చాం మాయ. అక్కడ చాలా మంది కనీసం బెడ్ మీద నుంచి పైకి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ చేరతీసి వాళ్ళ మంచి చెడు చూసుకుంటున్న మేనేజ్మెంట్ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఇంకా మానవత్వం బతుకుంది. నాకు ఒక పక్క నుండి వీళ్ళకి భోజనం పెట్టానన్న ఆనందంతో పాటు అరే ఇలాంటి వాళ్ళందరికీ ఫ్యామిలీ ఉంటది కదా, ఎందుకు ఇలా వదిలేశారని చెప్పి చాలా బాధ కలిగింది. ఈసారి నుంచి మీరు కూడా మీ స్పెషల్ డేస్ ని ఇలాంటి చోట సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కేవలం నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో అని, నెక్స్ట్ నా ఈ 1 మిలియన్ సెలబ్రేషన్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నానని మీ అందరికి తెలియజేయడం కోసమే నేను ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం. నేను ఈ వీడియోలో ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. నేను ఈ 1 మిలియన్ కి రీచ్ అవడానికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.